హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను భార్య సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. గత నెలలో జరిగిన ఈ ఘటనలో నిందితురాలు సహా ముగ్గురిని సిద్దిపేట 1 టౌన్ పోలీసులు శనివారం రిమాండ్కు పంపారు. సిఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట బోయిగల్లీకి చెందిన వేదశ్రీకి వాసర్పుర వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్తో 2014లో వివాహమైంది. 2015లో వీరికి పాప జన్మించింది. ఆ తర్వాత నుంచి అతను అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. క్రమంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చి హిజ్రాగా మారి రోజాగా పేరు మార్చుకున్నాడు. ఆ క్రమంలో దంపతులు 7 ఏళ్లుగా వేరుగా ఉంటున్నారు. కుమార్తెను తనకు ఇవ్వాలంటూ భార్యను వేధించేవాడు. ఆమె ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రైవేట్ పాఠశాల వద్దకు వెళ్ళి ఇబ్బందులకు గురి చేసేవాడు. మరోవైపు వేదశ్రీ కొంతకాలంగా పట్టణానికి చెందిన బోయిని రమేష్తో సన్నిహితంగా ఉంటుంది. అతనితో కలిసి రోజాను అడ్డు తొలగించుకునేందుకు ఆమె పథకం రచించింది. అందుకు సిద్దిపేటకే చెందిన వ్యాపారి రమేష్తో 18 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 విడతల్లో 4.6 లక్షలు ముట్టజెప్పారు. గత ఏడాది డిసెంబర్ 11న నాసర్పురాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాకు రమేష్ సన్నిహితుడైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్ మద్యం తాగించాడు. మరో 2 వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అప్పట్లో 1 టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యలో వేదశ్రీతో పాటు మరో 5గురి పాత్ర ఉందని తేల్చారు. వేదశ్రీ, బోయిని రమేష్, ఇప్పల శేఖర్లను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారులో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు.